హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ బై యువర్ చందు. ఈరోజైతే మనం కొమ్రెల్లి మల్లన్న టెంపుల్ ఉంది కదా, అక్కడ రైల్వే స్టేషన్ ఓపెన్ అయిందనమాట. అంటే కంప్లీట్ చేశారు. ఇంకా ఓపెనింగ్ ఎప్పుడనేది తెలియదు. బట్ ఆ రైల్వే స్టేషన్ ఎలా ఉంది అని చూపిద్దాం మన ఛానల్లోని ఆడియన్స్ అందరికీ. మీ అందరికీ తెలుసు, కొమ్రెల్లి జాతర స్టార్ట్ అయింది. భక్తులు విపరీతంగా వస్తున్నారు. అండ్ మన తెలంగాణలో చాలా ఫేమస్ ఇది కొమరెల్లి మల్లన్న జాతర అనేది. సో ఆ మల్లన్న జాతరకు చూడనీకి చాలా అంటే చాలా మంది, లక్షల మంది అటు ఏపీ, ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, ఇన్ని రాష్ట్రాల నుంచి మన తెలంగాణలోని కొమరెల్లి మల్లన్న జాతర చూడనీకి వస్తారనమాట. ఇది ఎగ్జాక్ట్‌గా మన సిద్దిపేట డిస్ట్రిక్ట్‌లో ఉందనమాట. హైదరాబాద్ టు సిద్దిపేట రూట్‌లో ఉంటుంది. సిద్దిపేటకు ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కొమ్రెల్లి రైల్వే స్టేషన్ యొక్క ప్లాట్‌ఫామ్. అంటే బయట సైడ్ అనమాట. ఔట్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూడండి. చాలా బాగా అనిపించింది. అంటే ఇది ఎంత ముందుకు మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్‌లో ఈ స్టేషన్ హాల్ట్ లేదు. బట్ భక్తుల కోరిక మేరకు కొమరవెల్లిలో కూడా హాల్ట్ ఓపెన్ చేయడం జరిగింది. కిషన్ రెడ్డి గారు మాటిచ్చారు. సో కంప్లీట్ చేశారు. బట్ ఇంకా రైల్వే లైన్స్ అయితే, ఐ మీన్ రైల్వే వర్క్స్, రైల్ ట్రయల్ రన్ అయితే కంప్లీట్ అయింది. బట్ ఇంకా కంప్లీట్‌గా రన్ చేయట్లేదు. మరి ఎందుకో, ఏం ప్రాబ్లమో తెలీదు. బట్ రైల్వే అయితే కంప్లీట్ అయిపోయింది. హాల్ట్ ఇవన్నీ స్టేషన్స్ ఇవన్నీ ఓకే చేసేసారు. చూడవచ్చు మనకిక్కడ భక్త కన్నప్ప, రేణుక ఎల్లమ్మ, కొమరెల్లి మల్లన్న ఇవన్నీ పిక్స్, అంటే ఆ థీమ్‌ని ఏర్పాటు చేసేలా ఒక వాల్స్ మీద పెయింటింగ్ చేయడం జరిగింది. చూడండి ఎలా ఉందో స్టేషన్ అయితే. ఆ బోర్డు మీద చూస్తుంటే మీకు కొమరెల్లి పుణ్యక్షేత్రం అని తెలుగులో, హిందీలో ఇలా ఇంగ్లీష్‌లో, సో ఈ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. కొమరెల్లి పుణ్యక్షేత్రం అని రైల్వే స్టేషన్ దగ్గర. కొమరెల్లి మల్లన్న జాతర అంటే చాలా ఫేమస్. మన తెలంగాణలో మేడారం జాతర, కొమరెల్లి మల్లన్న జాతర ఇవి చాలా ఫేమస్. ఇప్పుడు మేడారం జాతర కూడా జరుగుతుంది. కుదిరితే మనం మేడారం జాతర కూడా వీడియో తీయనీకి ట్రై చేస్తాను. ఇది లోపలనమాట. మన టికెట్ కౌంటరు, పబ్లిక్ నిలవడానికి, పబ్లిక్ ఉండనీకి, అలాగే టాయిలెట్స్ కానీ ఇలాంటి అన్ని సౌకర్యాలు ఆ రైల్వే స్టేషన్‌లో ఉండడం జరిగింది. చాలా బాగుండే. బట్ చిన్నగా ఉన్నా కానీ చాలా మంచిగా కట్టించారు గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా అక్కడ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎగ్జాక్ట్‌గా నాకైతే తెలీదు రైల్వే స్టేషన్. యాక్చువల్లీ నేను ఓపెన్ అవుతుందనుకున్నాను. ఎందుకంటే జాతర ఉంది కాబట్టి ఓపెన్ ఓపెన్ చేస్తే మనకు అక్కడి నుంచే ఫుల్ పబ్లిక్ వస్తారనుకున్నాను. బట్ ఇంకా ఓపెన్ చేయలేదు. మరి ఏం ఇష్యూస్ ఉన్నాయో తెలీదు. తొందరలో ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ చాలా మంచి అనిపించింది. చూడండి ఒకసారి ఎలా ఉందో లోపల. ఇది ఒక చిన్న మ్యాప్ లాగా ఏశారనమాట. కొమరెల్లి మల్లన్న టెంపుల్‌కి రైల్వే స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలని చిన్న మ్యాప్, ఒక మంచి డ్రాయింగ్ లాగా ఏశారు వాల్‌కి అక్కడ. చాలా బాగుంది. చూడండి అక్కడ కొమరెల్లి మల్లన్న టెంపుల్, ఇక్కడ రైల్వే స్టేషన్ ఎలా వెళ్ళాలి అనేది. ఇదంతా పెయింటింగ్ అనమాట. సో ఇది మనం రైల్వే స్టేషన్ లోపలికొచ్చేసాక ప్లాట్‌ఫార్మ్స్, ఇటు కొమరెల్లి మల్లన్న క్షేత్రం అని ఒక బోర్డు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మీకు గోడల మీద పెయింటింగ్స్ ఉన్నాయి. శివునియి గాని, ఇలాంటి పెయింటింగ్స్ బాగానే వేశారు. చూడండి ఒకసారి రైల్వే స్టేషన్ ఎలా ఉందో. ప్రజెంట్ అయితే ఒకటే ఉంది ట్రాక్. తర్వాత తర్వాత డెవలప్‌మెంట్ అయిందని బట్టి ఇంకా మేబీ ఫ్యూచర్‌లో ట్రాక్స్ వస్తాయేమో చూద్దాం. చూడండి మనకు రాముడు గారి, అలాగే శివుడు, ఇలాంటి పెయింటింగ్స్ మీకు వాల్ మీద కనిపిస్తా ఉంటాయన్నమాట. ఆ థీమ్ చాలా బాగుంది. చాలా బాగా వేశారనమాట. సో ఇది రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు. ఓపెన్ చేయాలి యాక్చువల్‌గా. ఎందుకంటే జాతర కూడా స్టార్ట్ అయింది. పబ్లిక్ కూడా ఎక్కువ అయితా ఉంటారు. బట్ ఏం ప్రాబ్లమో తెలీదు. ఇంకా ఓపెన్ కాలేదనమాట. చాలా బాగుంది రైల్వే స్టేషన్. చూడని వాళ్ళంటే చూడండి. మల్లన్న జాతర కూడా భక్తులందరూ వస్తున్నారు. విచ్చేయండి. మల్లన్న జాతర చాలా బాగుంటుంది. చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మల్లన్నను ఏ కోరిక నెరవేర్చాలని కోరుకుంటే వెంటనే నెరవేరుస్తాడనమాట ఆ మల్లన్న స్వామి. ఇది కొమరెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ యొక్క వీడియో అనమాట. వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ కోసం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం కంపల్సరీ. ఇది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి అక్కడి నుంచి ఇక్కడి వరకు రైల్వే స్టేషన్ చాలా పెద్దగానే కట్టించారు. మరి ఎప్పుడు ఓపెన్ అవుతుందో రైల్ వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఫ్యాక్ట్స్ బై యువర్ చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
ఇది ఓవరాల్ కొమరవెల్లి పుణ్యక్షేత్రం యొక్క వీడియో అనమాట. అక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ వారికి దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ లోపలికి రావాల్సి వస్తుందన్నమాట. వీడియో చూడండి, ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్స్ బై యువర్ చందు ఛానల్. థ్యాంక్ యూ.